ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి బాల త్రిపుర సుందరి నందుల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. బాల త్రిపుర సుందరి నందుల గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి బాల త్రిపుర సుందరి నందుల గారి భర్త గారు కీర్తి శేషులు వెంకటేశ్వర్ల నందుల గారి 14వ వర్ధంతి సందర్భంగా మరియు అన్నదాన కార్యక్రమం వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరియు కీర్తి శేషులు పితృదేవతలైన పితృపక్షాల సందర్భంగా పితృతర్పణ రోజుల సందర్భంగా కీర్తి శేషులు శ్రీ వెంకటేశ్వర్ల నందుల గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కీర్తి శేషులు శ్రీ వెంకటేశ్వర్ల నందుల గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు బాల త్రిపుర సుందరి నందుల గారు వస్త్రదానం కూడా గంగాధర్ గారికి కూడా మరియు వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది తన జన్మదినం సందర్భంగా. మరియు ఈరోజు శ్రీమతి బాల త్రిపుర సుందరి నందుల గారికి, శ్రీమతి శారదా కునుపులూరి గారికి, శ్రీమతి పావని గారికి, శ్రీ హర్ష గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, శ్రీ శశికాంత్ గారికి, చిరంజీవి ధ్రువ గారికి, చిరంజీవి హాసిని గారికి, అలాగే దిశ గారికి, అన్విక గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పావని గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ఈ 65 మందిని హక్కున చేర్చుకొని ఒక తండ్రి పాత్ర పోషిస్తూ గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, సీసీ కెమెరాల పరంగా, అలాగే మరియు అంబులెన్స్ పరంగా శాశ్వత నివాసం కోసం కూడా ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి బాల త్రిపుర సుందరి నందుల గారు ఈరోజు వారి భర్త గారైన క్రీస్తు శేషులు శ్రీ వెంకటేశ్వర్ల నందుల గారి జ్ఞాపకార్థంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, అలాగే దోసకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. వస్త్రదాత వస్త్రదాత.
ఉండని అరే ఉండని Kalau gulakan banget. Dia ndak ini. చారి లే ఏ చారి Thank you.